హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ అయితే హౌస్ఫుల్ అవుతున్నాయి. ఈ 2026 సంవత్సరం మన టీఎఫ్ఐకి మంచి శుభ చూసుకో అని చెప్పాలి. థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. ముఖ్యంగా మన చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారి మూవీ 5 days కి 226 కోట్లను వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. నిజంగా ఒక రీజనల్ ఫిల్మ్ కి ది గ్రేట్ రికార్డ్ అని చెప్పాలి భయ్య. ఇంతకు ముందు ఏ రీజనల్ ఫిల్మ్ కూడా ఈ మార్క్ అయితే టచ్ చేయలేదు. కేవలం 5 రోజుల్లో. ఇంకా ఈ మూవీ ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇంతకు ముందు ఇదే రికార్డు ఒక రీజనల్ ఫిల్మ్ గా సంక్రాంతికి వస్తున్న పేరిట అయితే ఉండేది. బట్ దాన్ని కేవలం 5 రోజుల్లో చెరిపేశారు. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే ఓవరాల్ గా 303 కోట్ల కలెక్ట్ చేస్తే ఈ మనశంకర వరప్రసాద్ అనే మూవీ కేవలం ఇంకో 2 రోజుల్లో ఖచ్చితంగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది భయ్య. అంటే డే 1 నుంచి డే 5 వరకు వచ్చిన కలెక్షన్స్ కనుక చూసుకుంటే డే 1 వచ్చేసి 84 కోట్లను కలెక్ట్ చేసింది, అంటే ప్రీమియర్స్ తో కలిపి. అండ్ అలాగే డే 2 చూసుకుంటే 36 కోట్లను కలెక్ట్ చేసి ఓవరాల్ గా 120 CR అయితే అయింది. అండ్ అలాగే డే 3 చూసుకుంటే 32 కోట్లను కలెక్ట్ చేసి ఓవరాల్ గా 152 కోట్లను అయితే టచ్ చేసింది. అండ్ ముఖ్యంగా సంక్రాంతి రోజు డే 4 38 కోట్లను కలెక్ట్ చేసి ఓవరాల్ గా 190 కోట్లను మార్క్ అయితే చేరుకుంది. ఇక ఆ తర్వాత డే 5 అయిన కనుమ రోజు 36 కోట్లను కలెక్ట్ చేసి ఓవరాల్ గా 226 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఒక రీజనల్ ఫిల్మ్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి గారిని ఎవరైతే ట్రోల్ చేశారో, ఆయనది లాస్ట్ గా రిలీజ్ అయిన బోలశంకర్ సినిమా చూసి చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఇంకా చిరంజీవి గారి పని అయిపోయింది, ఆయన యాక్టింగ్ చేయలేకపోతున్నాడు, ముసలివాడు అయిపోయాడు, ఆయనకి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటే బాగున్ను అని చెప్పి రకరకాలుగా ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ ఈ సినిమాతో ఒక సమాధానం చెప్పాడనే చెప్పాలి. ఆయన రీఎంట్రీ తర్వాత 2 సినిమాలు కాస్త బాగా ఆడాయి. ఒకటి సైరా నరసింహారెడ్డి, ఆ ఖైదీ నెంబర్ 150, అండ్ మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య. బట్ కలెక్షన్స్ పరంగా అవి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. బట్ ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ అనేది కేవలం 100 కోట్ల బడ్జెట్ పెడితే 2 లాభాన్ని అయితే తెచ్చి పెడుతుంది. అది 2 3 అనేది ఓవరాల్ రన్ లో చూడాలి. కేవలం 5 రోజుల్లో ఈ 226 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే ఒక రీజనల్ ఫిల్మ్ కి నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అంత ఈజీ కాదు భయ్య ఈ రేంజ్ లో కలెక్షన్స్ తేవాలంటే. ఒక సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి హిట్ అయితే తప్ప పర్ డే కి 30 CR పైన కలెక్ట్ చేయడం అంటే మాటలు అయితే కాదు. సో ఇది అసలైన చిరంజీవి గారి స్టామినా. ఆయన సినిమా వర్కౌట్ అయితే ఏ విధంగా కలెక్షన్స్ వస్తాయో అని నిరూపించిన సినిమా. సో ఆయన్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ రికార్డులు చూసైనా సరే ఆయన స్థాయి ఏంటో తెలుసుకోండి. గుర్తు పెట్టుకోండి, ఇండియాలో 1992లో ఆపద్ బాంధవుడు అనే సినిమాకి 1,25,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరో, ఫస్ట్ హీరో మన చిరంజీవి గారు. సో అలాంటి పెద్ద యాక్టర్ ని పట్టుకొని అంత ఈజీగా ఎలా ట్రోల్ చేస్తారో నాకైతే అర్థం అవ్వలే. బట్ ఈ సినిమాతో వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు సమాధానం చెప్పారని నాకైతే అనిపించింది. మరి ఈ సినిమా ఓవరాల్ గా నేనైతే 400 కోట్లను పైగా కలెక్ట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా థియేటర్స్ అన్ని హౌస్ఫుల్. సండే వరకు కూడా, ఇంకా తర్వాత కూడా థియేటర్స్ హౌస్ఫుల్ అవ్వకపోయినా ఆడియన్స్ వెళ్తారు. ముఖ్యంగా మహిళలు ఎంతమంది వస్తున్నారంటే థియేటర్స్ అంతా ఆడవాళ్ళతో నిండిపోయి. సో చాలా రోజులకి ఇలా ఫ్యామిలీ అంతా వచ్చే సినిమా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమానే కాదు, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. అక్కడ నేను చూసి వచ్చా ఆల్రెడీ. సో మన టీఎఫ్ఐకి 2026 అనేది మంచి శుభ చూసుకోని చెప్పాలి. ఈ సంక్రాంతి అనేది, ఈ సంక్రాంతితో కాకుండా ఇంకా రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.